వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మరో జిహాదీ మహిళా ఉగ్రవాది బయటపడింది. హైదరాబాద్ నివాసైన సయీదా బేగం ఐసిస్, ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఐసిస్, ఐక్యూస్ తో సంబంధాలున్న ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పై ఏపీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ కు చెందిన హ్యాండ్లర్లు భారతదేశంలో ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకొని భయోత్పాతం సృష్టించడానికి స్నైపర్ రైఫిళ్లు, తుపాకులు, బ్లాక్ పౌడర్ బాంబులు, ఐఈడీలలో కొత్త వారికి శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్కి చెందిన సయీదా బేగం నేతృత్వంలో ఖవాతిన్ అనే ప్రత్యేక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రచించారు. హనీ ట్రాపింగ్, ఉగ్రవాద ప్రాంతాల గురించి గూఢాచార్య సమాచారం సేకరించడం, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టడం ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు 6 రాష్ట్రాల నుంచి 12 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. మన అధికారులు ఎంత అప్రమత్తంగా ఉంటే ఇలాంటి వాళ్ళని పట్టుకుంటున్నారు. అదే కాకుండా ఉండుంటే ఎన్ని అనర్థాలకు కారణమయ్యేది. అధికారుల్ని, దేశాన్ని విమర్శించే వాళ్ళు ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించండి. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్ కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.